నా పేరు శాంతి. చంద్రబాబు అన్నయ్య, నువ్వు గెలుస్తావు, మాకు నమ్మకం ఉంది. మరి లోకేష్ బాబు కూడా గెలుస్తాడు. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీకోసం ఎక్కువ ప్రార్థన మేము చేస్తున్నాం. మేమే కాదు, చాలామంది చేస్తున్నారు. కానీ ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బీదవాళ్ళు. మరి బొత్తిగా ఇల్లు లేక చాలామంది బాధపడుతున్నారు. నువ్వు గెలవంగల్నే 5 సెంట్లు స్థలం బీదవాళ్ళకి ఇవ్వాలి. సర్వే చేసి మరి ఎవరికి ఉన్నదా ఎవరికి లేదని సర్వే చేసి 5 సెంట్లు స్థలం కేటాయించాలి, ఇవ్వాలి బీదవాళ్ళకి. మరి పింఛన్లు కూడా పెంచాలి. బొత్తుకు జరగట్లే చాలామందికి, వాళ్ళకి కూడా పింఛన్లు పెంచాలి. మరి ఆ టైంలో మరి ఎందుకు పోయింది పార్టీ. మరి ఇప్పుడన్నా మరి జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి పార్టీ. మీరు మరి ఈ పార్టీ గెలిచిద్ది, మేమందరం కూడా వేస్తాం ఓట్లు. మాకు జగన్ సారు మరి వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. మా పొలాలు ఆక్రమించేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి చాలా బాధ పెట్టారు. మేము 5 సంవత్సరాలు చూసాం వాళ్ళని, కానీ చాలా యాతన పెట్టారు మమ్మల్ని. మరి మాకు న్యాయం జరగలేదు. మీరు గెలిచిన వెంటనే మా సమస్య కూడా, నా సమస్యని మీ దగ్గరికి ఎన్నోసార్లు తీసుకొచ్చాను. మరి లోకేష్ బాబుని నేను 3 సార్లు కలిశాను, మాట్లాడాను. మరి ఎటువంటి పరిష్కారం కాలేదు నాకు. మరి నా సమస్య అనేది కూడా ఆఫీసుల కాడికి కూడా తీసుకొచ్చాను నేను. మరి చంద్రబాబు అన్న ఇంటి దగ్గర కూడా నేను 4 సార్లుగా వెళ్ళాను. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వెళ్ళున్నాను. మరి ఎన్నోసార్లు అర్జీ ఇద్దామని మరి చంద్రబాబు అన్నతో మాట్లాడదాం, లోకేష్ బాబుతో మాట్లాడదామని చెప్పి వెళ్ళాను నేను. మరి అక్కడ పోలీసు వాళ్ళు నన్ను రాకుండా చేశారు, నన్ను ఆపేశారు. మరి మీరు గెలిచిన వెంటనే మీరు గెలుస్తారు, ఇప్పుడు తప్పనిసరిగా గెలుస్తారు. అందరూ కూడా మేము వేస్తా ఓట్లు. మరి ఎన్టీ రామారావు మరి ఆయన ఉన్నప్పుడు అన్నీ చేశాడు బీదవాళ్ళకి. ఇప్పుడు మీరు కూడా చెయ్యాలి. మీరు ఎలక్షన్లో గెలిచిన వెంటనే ముందు బీదవాళ్ళని పట్టించుకోండి. ఆఫీసుల కాడికి వచ్చినా ఎవరికైనా సరే న్యాయం చేయండి. వాళ్ళని పట్టించుకొని వాళ్ళ పనులు మీరు కేటాయించండి. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా మీరు చెయ్యాలి. ఇప్పుడు గెలుస్తారు. ఇప్పుడు మీరు పనులు చేసి గెలిచినా కూడా పనులు చేస్తే మళ్ళీ మీరు గెలుస్తారు. ఆ గ్యారెంటీ ఉన్నది. రామారావు అభిమానం, చంద్రబాబు అన్న అభిమానం ఉంది జనాలకి. మీరు అభిమానం పోగొట్టుకోవద్దండి. మీరు గెలిచిన వెంటనే